వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన జనంతో మనం మనతో జనం కార్యక్రమం బీఆర్ఎస్ భవన్కి వచ్చేసింది. ఈరోజు అయితే టికెట్లు ఇవ్వబోతున్నారని మనకి వార్త వచ్చింది. సో ఎంతమందికి ఇస్తున్నారు, అసలు ఏ నియోజకవర్గాలకి ఎన్ని టికెట్లు వస్తున్నాయి, ఏంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా నాతో వచ్చేయండి. ఇక నియోజకవర్గ సభ్యులు అయితే మాత్రం చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. తమకి ఆ టికెట్ లభిస్తుందా లేదా అని చాలా ఆశగా చూస్తున్నారు. ఇప్పుడైతే మనం సీఎం కేసీఆర్ గారు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు 2:30కి ఆయన ఇక్కడికి రాబోతున్నారు బీఆర్ఎస్ భవన్కి. అప్పుడు ఎవరెవరికి ఇస్తారు, ఏమేంటి అన్ని విషయాలు మనం అప్పుడు తెలుసుకుందాం. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, రాజకీయాలు ఎన్నికలు అని అంటే వ్యక్తులు గెలవటం కాదు, ప్రజలు గెలవాలని. ఆ ప్రజలు గెలవాలి అని అంటే మా అభ్యర్థి ఒకప్పుడు ఎన్నికలు ఎమ్మెల్యేలు అంటే 6 నెలలకో సంవత్సరానికి పోయేవాళ్ళు. కానీ ప్రతి నిత్యం వాళ్ళ కష్టాలు తెలుసుకొని, వాళ్ళ అవసరాలు తెలుసుకొని, వాళ్ళతోని ఉండి తీర్చగలిగేవాడు ఎమ్మెల్యే. కాబట్టి ఎంత ముందుగా ప్రకటిస్తే వాళ్ళను చేరుకోగలుగుతారు, వాళ్ళకు కలుసుకోగలుగుతారు, వాళ్ళ అవసరాలు తెలుసుకోగలుగుతారు, తద్వారా ప్రజలకు చేరువవుతారు. ఆ విధంగా ఓట్లు పొంది ఎమ్మెల్యే కాగలుగుతారు అనేది నమ్మకం. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి అధికారంలో ఉన్న తర్వాత అంటే 115 అంటే దాదాపు 100% సీట్లు ప్రకటించడం అనేది మరి కేసీఆర్ గారికి ఉన్న గొప్ప లక్షణం. ఈరోజు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న కొట్టుకొసావడం తప్ప పట్టుమని 10 సీట్లు ప్రకటించలేని ప్రతిపక్షాలకు ఈరోజు కేసీఆర్ గారి ప్రకటన ఒక చెంపపెట్టు. మరి ఆ పార్టీలకు నూకలు చెల్లినాయని చెప్పి మనం భావించవచ్చు. ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ఎప్పుడో చెప్పాను, నా ఆఖరి రక్త బొట్టు వరకు ఆయనతో, నాకు ఊపిరి ఉన్నంత వరకు ఆయనతో ఉంటాను. ఏ స్థాయిలో బాధ్యతలు ఇస్తే, ఏ స్థాయిలో పని ఒప్పచెప్తే ఆ స్థాయిలో పనిచేస్తాను.